నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. మొత్తానికి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 డేస్ ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగ ఏదైనా జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి అంటే ఇప్పుడు మనకి డిసెంబర్ మాసంలో చూసేటప్పటికి ఏంటంటే మకర రాశి వారికి ఆరోగ్యం బాగాలేనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి. అని వాళ్ళకి ఏంటంటే టీబీ, క్యాన్సర్, తర్వాత లంగ్స్కి సంబంధించిన హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ఆస్తమా లాంటి వాటితో కూడా ఈ యొక్క రాశి వారు ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను చూసినట్టయితే కనుక వారు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. వారి వెనక ఎవరో శత్రువులు కనిపిస్తూ ఉన్నారు. వారు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వారు కావచ్చు, బంధువులు కావచ్చు, విరోధులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కావచ్చు. వారి ఎదుగుదల తట్టుకోలేక వారి మీద చెడు క్రియలు చేయించవచ్చు. దాన్ని పక్క మనకు హాస్పిటల్లో చూపించుకుని కొన్ని సమస్యలు బాగోవు. కాబట్టి ఎక్కడైనా సమీపంలో మంచి గురువు ఉంటే, ఇప్పుడు అంతా దొంగ స్వాములు అయిపోయినారు, దొంగ గురువులు అయిపోయినారు. కాబట్టి ఎవరైనా మంచి గురువు ఉంటే కనుక తంత్ర మంత్ర విశేషంగా చూడగలిగిన విశేషమైన గురువులు ఉంటే కనుక వారి సంప్రదించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు రెండు సమస్యను దూరం చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. వీరికి ఏంటంటే ఒకరికొకరు కాకుండా చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. వీరికి అన్ని రకాలు బాగుంటాయి. వ్యాపారంలో చేసుకుంటే మంచి లాభదాయకం ఉంటుంది, జాబ్ చేసుకుంటే మంచి స్థానంలోకి వెళ్తారు, పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, పిల్లలు కూడా వీరి మాట వింటారు, ఆస్తులు సంపాదించుకోగలుగుతారు, ఎవరి గురించి వీరు పట్టించుకోరు. అలాంటి వారికి కూడా శత్రు భయం ఎక్కువ ఉంటుంది. మాకు ఇవ్వలేదే, మాకు పెట్టలేదే అని చెప్పేసి వీడి మీద కూడా చెడు ప్రయోగాలు చేసేటువంటి అవకాశం ఉన్నది, లేదని చెప్పలేం. కాబట్టి వారు ఎవరితోనే ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్తా కూడా వారింటో కూడా తినకూడదు, ఎవరింటో తినకూడదు. ఎక్కడికైనా వెళ్తే కూడా ఇస్తూ ఉండాలి కానీ వాళ్ళని తెచ్చుకోకూడదు. ఏదైనా మన ఇంటికి వచ్చారంటే కనుక ఏం తీసుకోకూడదు. ఎందుకంటే వీరికి శత్రుభయం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. కాబట్టి కొంతమేర అదృష్టం ఉండాలంటే కనుక శత్రుభయం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మేర చూసుకుంటూ ఉండాలి. అలానే వీరు చేసుకునే వ్యాపారాలు అయితే కనుక వెజిటేబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ వ్యాపారాలు వీరికి ఈ మాసంలో మొదలుపెట్టుకునేది కనుక అన్యూన్యంగా బాగుంటుందని చెప్పొచ్చు. అలానే శుభకార్యాల్లో పాల్గొనేదానికి అవకాశం లేదు. శుభకార్యాలు నిర్వర్తించడానికి కూడా పెద్దగా అవకాశం కనిపించట్లేదు. ఇంకా బంధువులు కావచ్చు, బంధు వర్గీయులు కావచ్చు, అక్కడ ఏదైనా కళ్యాణాలు కానీ లేకపోతే ఇంకేదైనా శుభకార్యాలు నిర్వర్తిస్తూ వీరిని ఆహ్వానించేటువంటి అదృష్టం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళినందుకు ఒక అదృష్టం వీరికి కలిసి వస్తుంది. అది ఎలా అంటే కనుక
ఏదైనా శుభకార్యాల్లో చూసినటువంటి పిల్లల్ని వీరికి పెళ్ళి అవ్వకపోతే కనుక ఆ పిల్లతో మంచి అనిపించుకోవడం, ఆ అబ్బాయితో మంచి అనిపించుకోవడం, వారి సంబంధం కుదిరేటువంటి అవకాశం కూడా లభించవచ్చు వీరికి. కాబట్టి అలా ఏదైనా శుభకార్యాలు ఉంటే కనుక వెళితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది, అందరూ కలిసిపాటుగా ఉంటారు. కాబట్టి ఆ శుభకార్యాలు కూడా డిసెంబర్ 16వ తారీఖు తర్వాత మొదలవబోతున్నాయి ఇళ్లలోను, అంటే వారి బంధువర్గ ఇళ్ళలో. అలానే బుధుని యొక్క గ్రహం బాగుంది కాబట్టి ఎక్కడైనా వీరు స్థలాలు కానీ ఇల్లు కానీ తీసుకునే అదృష్టం ఉంటుంది, పార్ట్నర్షిప్ లో కూడా తీసుకునే దాంట్లో అవకాశం కనిపిస్తుంది. అంటే ఆ మేర ప్రయత్నించాలి. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి రాశి వారైనా సరే కొన్ని రకాల పరిహారాలతో వారు కొంచెం అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ మాసం మొత్తం బాగుండాలంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం మంచిది. ఆ పరిహారాల్లో ఒకటి మనకి ఏంటంటే కనుక నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల మీద నల్ల నువ్వులు, నల్ల మినుములు, అలానే ఈ యొక్క నువ్వుల నూనె, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవగ్రహాలు మేము పోసుకుంటాం. అక్కడ సజ్జలు ఉంటాయి మనకి. ఈ సజ్జలకు పావు కిలో తీసుకొని నవగ్రహాల మీద ఉంచాలి. ఇవన్నీ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక చిటికెడు తెల్ల ఆవాలతో దిష్టి తీసుకొని పడివేయాలి ఎక్కడైనా. అలానే వీరు ప్రతిరోజు కూడా చిన్నులపై, వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, వెల్లుల్లిపై మొదటి ముద్దలో వీరు తినేటువంటి మొదటి అన్నం ముద్దలో ఆ వెల్లుల్లిపాయ ముక్కలు కూడా తిన్నట్టయితే కనుక వీరికి మనం అనుకునేటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశం, అదృష్టం ఉంటుంది. ఇలాగా పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ యొక్క రాశి వారు కూడా ఈ డిసెంబర్ మాసంలో అన్ని రాశుల్లో కన్నా కూడా కొంత అదృష్టవంతులు ఎక్కువగా ఎవరుకుంది అంటే కనుక ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఇంకేదైనా ఉంటే కూడా ఏదైనా తీరని సమస్య ఉంటే కనుక, తీరని సమస్య అంటే కోరికలు కాదు, తీరని సమస్య అంటే ఏదైనా శత్రు భయం ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని చూపించుకోవాలి. అలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి ఫోన్ ద్వారా కలిసి కాంటాక్ట్ అయితే కనుక వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కారం ఏంటనేది చూపించడానికి అదృష్టం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఈ డిసెంబర్ మాసంలో అన్ని రాశులతో పాటు ఈ రాశి కూడా బాగుంటుంది.